ఎప్పుడూ ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్ అండ్ వెరైటీగా ఇలా మనం ఎగ్ పరాఠా అనేది చేసుకోవచ్చండి. దీంట్లోకి కర్రీ లేకపోయినా ఈజీగా చేసిన తినేయొచ్చు. పేరు శైలు. శైలస్ కిచెన్ కి స్వాగతం. ఫస్ట్ ఇక్కడ నేను ఇలా బౌల్ తీసుకున్నానండి. దీంట్లోకి ఇక్కడ 2 కప్పులు గోధుమ పిండి అనేది వేసుకుంటాను. ఈ విధంగా వేసుకొని లైట్‌గా సాల్ట్ అండి. మరీ ఎక్కువ కాదు. సాల్ట్ వేసుకుంటే బావుంటుందని ఇలా వేసుకొని పూర్తిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అయిన తర్వాత ఇలా పైనుంచి కొంచెం వాటర్ అనేది వేసుకుంటూ మనం దీన్ని పూర్తిగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసుకుంటే మనకిలా ముద్దలా వచ్చేస్తుంది. దీన్ని మనం కలుపుకొని పక్కనైతే పెట్టుకోవాలండి. చూడండి సాఫ్ట్‌గా ఇలా కలుపుకుంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ నేను కొంచెం ఎలడపాటి బౌల్ అనేది తీసుకున్నాను. దాంట్లోకి కట్ చేసిన ఆనియన్ అలాగే 1 టీ స్పూన్ కారం అనేది వేసుకోవాలి. అలాగే టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఇక్కడ నేను ఇలా గుడ్డునైతే పగలగొట్టి వేసుకుంటానండి. ఒకదాని తర్వాత ఒకటి ఇక్కడ నేను ఇలా 3 గుడ్లయితే వేసుకుంటున్నాను. మీరు ఎన్ని చపాతీలైతే చేసుకోవాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా ఇక్కడ దీన్ని యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని పూర్తిగా ఇలా మిక్స్ అయ్యేలాగా అయితే కలుపుకోవాలి. చూడండి ఈ స్పూన్ తీసుకొని ఇలా పూర్తిగా అన్ని ఆనియన్స్ అలాగే కారం, ఉప్పు అనేది మొత్తం కలవాలండి మనకి. అలా కలిస్తేనే బావుంటుంది. ఈ విధంగా కలుపుకొని పక్కనుంచుకుందాం. ఫస్టే మనం పిండిని కలిపి పెట్టుకున్నాం కదా! దాన్ని ఇలా ఉండలుగా తయారు చేసి పక్కనుంచుకొని ఇలా రొట్టెల పీట తీసుకొని దీన్ని మనం ఇలా రౌండ్‌గా చేసుకోవాలండి. ఉండని తీసుకొని ఇలా పొడిపిండి అనేది అద్దేసి మనం దీన్ని ఈ విధంగా అయితే ఫస్ట్ మనం రోల్ చేసుకోవాలి. చూడండి ఇలా చపాతీ ఎలా చేసుకొని దీనిపైన కొంచెం ఆయిల్ వేయాలి. ఈ విధంగా ఏసి పూర్తిగా అప్లై చేసి చూడండి ఇక్కడ నేను ఇలా ఫోల్డ్ చేస్తున్నానండి. ఇలా చేస్తే మనకి ఎప్పుడు రెగ్యులర్‌గా చేసుకునే చపాతీలా కాకుండా ఇలా డిఫరెంట్‌గా ఫోల్డ్ చేసుకుంటే బావుంటుందండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని దీన్ని మళ్ళీ మనం ఇలా పొడిపిండిలో అయితే అద్దుకోవాలి. ఇలా అద్దుకున్న తర్వాత దీన్ని మనం ఇక్కడ రొట్టెల పీట మీద ఏసి ఇలా అయితే స్ప్రెడ్ చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకుంటే మనకి చపాతీ అనేది డిఫరెంట్‌గా వస్తుంది. చూడండి ఇక్కడ త్రికోణ రాకుండా ఇలా వచ్చేసింది చపాతీ అనేది. సో, ఇలా చేసుకున్న తర్వాత మనం దీన్ని ఇక్కడ ఫస్టే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం గదా! కోడిగుడ్డు మొత్తం మిక్స్ చేసి దాంట్లోకి దీన్ని ఇలా యాడ్ చేసి అటువైపు, ఇటువైపు పూర్తిగా అద్దాలండి. ఈ విధంగా అద్దిన తర్వాత ఇలా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఇది వేడైన తర్వాత దీంట్లోకి మనం చపాతీ అనేది వేసుకోవాలి. చూడండి ఇలా ఒకవైపు కాలుతుంది గదా! దీన్ని ఇప్పుడు మనం ఇలా తిప్పుకోవాలండి. మరోవైపు ఇలా తిప్పి ఇలా 2 వైపులా కాల్చుకోవాలి. చూడండి చపాతీ అనేది చాలా పర్ఫెక్ట్‌గా మనకి ఇలా పొంగేసొచ్చేస్తుంది. సో, ఇది బావుంటుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. చూడండి ఈ విధంగా మనం కోడిగుడ్డు చపాతీ అనేది రెడీ చేసుకోవచ్చండి. ఇది మనం పిల్లలకి స్నాక్స్ బాక్స్‌లో కానివ్వండి, ఈవినింగ్ టైమ్ స్నాక్స్‌లో కానివ్వండి చేసి ఇవ్వచ్చండి. కొంచెం డిఫరెంట్ అండ్ టేస్టీగా బావుంటుంది. మీరు కూడా దీన్ని తప్పకుండా ట్రై చేయండి. సో, చూడండి ఇలా రెడీ చేసుకొని వేడి వేడిగా మనం ప్లేట్‌లో అయితే సర్వ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా చేసుకుంటే మనకి కూర అనేది అవసరం లేదు. దీంట్లోకి మనం టమాటా సాస్ కానివ్వండి, ఏదన్నా చట్నీ కానివ్వండి నంచుకోవచ్చు. లేదు అంటే దీన్ని ఇలానే తినేయొచ్చండి. చూడండి చాలా పర్ఫెక్ట్‌గా అయితే రెడీ అయింది.